లక్నోలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆగస్టు 20 గురువారం నాడు ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, తోడబుట్టిన సోదరిని దారుణంగా కాల్చి చంపాడు. ఆ తర్వాత అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గోమతి నగర్లోని ఓ ప్రైవేటు బ్యాంకు వద్ద విధులు నిర్వహిస్తున్న దివ్యా మిశ్రా అనే మహిళను ఆమె భర్త మానస్ వాజ్పేయి కాల్చి చంపాడు. ఈ హత్య అనంతరం నేరుగా ఇంటికి వెళ్లిన నిందితుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తన 28 ఏళ్ల చెల్లెలిని కూడా హతమార్చాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే అతడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఈ హత్యలకు ఆర్థిక వివాదాలు, ముఖ్యంగా విడాకుల ప్రక్రియ ప్రధాన కారణమని తెలుస్తోంది. మానస్, దివ్య దంపతులు 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. గత ఏడాదిన్నర కాలంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన దివ్య సెటిల్మెంట్లో భాగంగా ₹1 కోటి భరణం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య జరగడానికి 2 రోజుల ముందే ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. ఈ క్రమంలోనే భరణం అంశంపై ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరినట్లు సమాచారం. మరోవైపు కుటుంబ కలహాలపై దివ్య సోదరి పలు తీవ్ర ఆరోపణలు చేశారు. మానస్ చిన్న చిన్న విషయాలకే దివ్యను వేధించేవాడని తెలిపారు. కాగా ఆత్మహత్య చేసుకునే ముందు నిందితుడు తన వాట్సాప్లో భార్యను, చెల్లెలిని చంపినట్లు ఒక స్టేటస్ పెట్టడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.